గతించిపోయిన వైసీపీ ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీ గుడ్ నేము సంపాదించుకున్న జగన్ మంత్రులో సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువగా ఉన్న మంత్రిగా పేరు తెచ్చుకున్న గుడివాడ అమరనాథ్ తన హయాంలో గాజువాకలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని నిబంధనలకు విరుద్ధంగా కట్టారు. ఈ మధ్య వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కుప్పకూలిపోయింది. ఇక తర్వాత కుప్పకూలిపోయేది కోడిగుడ్డు మంత్రి గుడ్డు అని తెలుస్తోంది. అక్రమంగా కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ని నేలమట్టం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గతంలో అన్ని అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. దీన్ని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకున్న అమర్నాథ్ ఆ భవనాన్ని ఎలా కూలగొట్టాలా అని ప్లాన్ చేశారు. మాస్టర్ ప్లాన్ చేసి రహదారి విస్తరణకు భూమి వదలకుండా నిర్మాణం చేశారనే సాకు చెబుతూ పూర్తయిన భవనాన్ని సగానికి పైగా కూలగొట్టించారు. అత్తకి బుద్ధి చెప్పి కోడలు మూకుడు నాకినట్టు ఇప్పుడు అదే అమర్నాథ్ ఎలాంటి అనుమతులు లేకుండా అదే గాజువాకలో కమర్షియల్ కాంప్లెక్స్ ని నిర్మించారు. జీవీఎంసీ 70వ వార్డులో చట్టివానిపాలెం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని కోడిగుడ్డు అమర్నాథ్ G+4 కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని మాస్టర్ ప్లాన్ లో భాగంగా 200 అడుగుల నుంచి 266 అడుగులకు విస్తరించాలని జీవో నంబర్ 136లో పేర్కొన్నారు. ఆ ప్రకారం అమర్నాథ్ తన భవంతిని రోడ్డుకి 53 అడుగులు విడిచిపెట్టి నిర్మించాల్సి ఉంటుంది. కానీ అధికార బలంతో ఉన్న ఆయన అలా చేయకుండా భారీ భవనం నిర్మించారు. స్థలాన్ని వదిలిపెట్టే విషయంలోనే కాకుండా ఇంకా అనేక అంశాలతో అమర్నాథ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. మరి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా పల్లా శ్రీనివాసరావు భవనాన్ని ఎలా కూల్చారో ఇప్పుడు కోడిగుడ్డు అమర్నాథ్ భవనాన్ని కూడా అలాగే కూల్చాలి కదా.